వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు అయితే ముగిశాయి. ఈసారి అయితే ఎన్నికలు చాలా హాట్గా అయితే జరిగాయి. సో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పోలింగ్ శాతం అయితే నమోదైంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉదయం 6 గంటల నుంచే లైన్లో నిలబడి ఓటు హక్కుని అయితే వినియోగించుకున్నారు. అయితే ఈసారి విజయం నువ్వా అని అన్నట్లయితే ఎలక్షన్ అయితే జరిగింది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఈసారి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుందని ఎలక్షన్ జరిగిన నెక్స్ట్ డే నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదే ఐపాక్ టీమ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఈసారి 150+ మనం సీట్లతోటి అధికారం చేపట్టబోతున్నాం కూడా ఆయన చెప్పిన తర్వాత కొంత తెలుగుదేశం పార్టీలో కూడా వాళ్ళ విజయ అవకాశాలపై కూడా కొంత అనుమానాలు అయితే ఆయన పెట్టెళ్ళని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈసారి ఓటింగ్ శాతం పెరగటం, విదేశాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనటం, సో దేనికి సంకేతం? ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. 150+ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఖచ్చితంగా అన్ని సర్వేలు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ధైర్యంతో మళ్ళీ మనమే వస్తున్నామని చెప్పి లండన్ బయలుదేరారు? అంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మేమే గెలవబోతున్నాం, పార్టీ శ్రేణులకి అలాగే పార్టీ సానుభూతి పరులకి ఇతరులకి అభిమానులకి అందరికీ నేను చెప్తున్నాను, హామీ ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను, మనమే తిరిగి అధికారంలోకి రాబోతున్నాం, 151 పైగా సీట్లు గెలవబోతున్నాం అని చెప్పుంటే ఒక పద్ధతిగా ఉండుండేది. అలా కాకుండా ఆయన ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి చెప్పడం మీద ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలతో కొంచెం ఇబ్బంది ఉంది. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏమిటి అక్కడికి వెళ్ళి మాట్లాడాడు ఈయన, ఒక ఏజెన్సీ అది. అవును, ఏజెన్సీ ఆఫీస్కి వెళ్ళి చెప్పేదేదో ఆయన బహిరంగంగా చెప్పుంటే ఇంకా బాగుండేది కదా అని మాట్లాడుకుంటున్నారు. అంటే అక్కడ మాట్లాడటం వలన చాలామందికి ఆయన అనవసరమైనటువంటి లీడ్ ఇచ్చాడు, ఇతరులు మాట్లాడటానికి ఒక అవకాశం కల్పించాడు. అలా కాకుండా ఆయన విడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుంటే బాగుండేది అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇప్పుడు మాట్లాడుతున్నాయి. వాళ్ళలో అంతర్గతంగా అభిప్రాయం ఉంది, వాళ్ళలో వాళ్ళు అది చర్చించుకుంటున్నారు. అయితే టోటల్గా ఏపీలో పోలైనటువంటి ఓట్ల శాతం 82% దాదాపుగా పోలైనాయి. ఎస్ సార్. ఈ 82 పోల్ అవడంతో, అంటే ఎప్పుడైనా పోల్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా భావించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. ఎస్. అయితే ఈసారి జరిగింది ఏంటంటే 2 పార్టీలు గెలుపుని చాలా కీలకంగా భావించాయి. అంటే ఇటు కూటమి అటు వైసీపీ 2 కూడా తీవ్రంగా పోటీపడి వాళ్ళకి ఓటేసేటువంటి వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎన్డీఏ కూటమి చేసింది. ఎన్డీఏ కూటమి అంటే ప్రధానంగా టీడీపీ, తెలుగుదేశం పార్టీకి ఓటేయటం కోసం ఎక్కడెక్కడి నుంచో వెళ్ళారు ప్రజలు, దేశ విదేశాల నుంచి. అంటే దేశీయంగా ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు, విదేశాల్లో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు అందరూ తెలుగుదేశంకి ఓటేయడానికి మాత్రమే రాలేదు. అందులో వైసీపీ షేర్ కూడా ఉంది. వైసీపీకి ఓట్లు వేయటం కోసం కూడా చాలామంది వెళ్ళారు. కానీ మెజారిటీ పీపుల్ తెలుగుదేశం పార్టీకే ఓటేశారని చెప్పి వినిపిస్తున్నారు. అట్లా ఏం లేదండి. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అక్కడ ఉండి వృద్ధులైపోయి పింఛన్ అనుభవిస్తూ కొంచెం పిల్లలకంటే హైదరాబాద్లోనూ మరో చోట ఉద్యోగాలు చేసుకునేటువంటి పిల్లలకి ఒక రిలీఫ్ ఇచ్చినట్టు సందర్భం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో వృద్ధాప్య పింఛన్లు ఈ వ్యవహారంలో వీళ్ళు వెళ్ళి ఓటేశారు. వీళ్ళు మాత్రమే కాదు, ఆ పార్టీకి కూడా ఒక సానుభూతి పరులు ఉన్నారు, వాళ్ళు మోటివేట్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. అట్లా అక్కడికి లాక్కెళ్ళిన వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉన్నారు. మనకి ఆ రోజు నైట్ బయలుదేరినటువంటి బస్సుల్లోనే అది కనిపించింది, ఆ వేవ్. ఇద్దరూ తీసుకెళ్లారు. ఇద్దరూ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద సైబీరియాలో ఎవరైనా తెలుగువాడు ఉన్నాడన్నా కానీ అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేసి ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్క ఓటు విలువైనదే అనేది 2 పార్టీలు అనుకున్నాయి. టీడీపీ అనుకుంది, వైసీపీ అనుకుని టోటల్గా పోలింగ్ బూతుల దగ్గరికి ఓటర్లను పంపు చేశారు. ఈ పంపు చేసిన ఫలితంగానే ఈ నెంబర్ వచ్చింది 82% అనేది.
అయితే ఈ పంపింగ్తో పాటు జనరల్గా ఉన్న సిద్ధాంతం ఏంటంటే అర్బన్ ఓటర్లు కూటమికి అనుకూలంగాను రూరల్ ఓటర్లు కొంత వైసీపీకి అనుకూలంగాను వెళ్ళారు అనేది. ఇది కొత్త సిద్ధాంతం ఏం కాదు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన సీట్లు కొన్ని, ఆ గెలిచినవి ఆ 25 సీట్లు కూడా వాళ్ళు గెలిచింది ఎక్కడ అర్బన్లోనే గెలిచారు ప్రధానంగా, రూరల్లో గెలవలేదు. రూరల్ ఆ రోజున వైసీపీ స్వీప్ చేసింది. అయితే ఈసారి రూరల్లో మా బేస్ కొంచెం పెంచుకున్నాము అని కూటమి అనుకుంటోంది. అది ఏ మేరకు పెరిగింది అనేది చూడాలి. తర్వాత కూటమిలో భారతీయ జనతా పార్టీ కీలకంగా ఉంది. బీజేపీ ఈ కూటమిలో చేరుతుందా చేరదా అని చెప్పి చాలా మల్లగుల్లాలు చర్చలు జరిగిన తర్వాత ఫైనల్గా వాళ్ళు చేరారు. చేరిన తర్వాత బీజేపీ మీద ఒక వ్యతిరేకత ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో పర్టికులర్గా. అదేమిటంటే వీళ్ళు మార్వాడి, అలాగే రాజస్థానీ మార్వాడి, అలాగే గుజరాతీ బనియా, ఈ ఇద్దరికి మొత్తం దేశంలో ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యం అంతా గుత్తాధిపత్యం ఇచ్చేసింది భారతీయ జనతా పార్టీ అనేది ఒకటి చాలామంది ఫీల్ అవుతున్నటువంటి అంశం. మీరు ఏ ఊళ్ళోనైనా చూడండి, ప్రధానమైనటువంటి వ్యాపారాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కానీ డైరెక్ట్ పాయింట్కి వద్దాం సార్. డైరెక్ట్ పాయింట్ కాదండి. ఇక్కడ బీజేపీని కలుపుకోవటం వల్ల ఈ ఎలక్షన్లో ఎంతవరకు ప్లస్ అయిందని మనం భావించాలి? నష్టమే జరిగింది. ఆ నష్టం ఎందుకు జరిగింది అనేది చెప్తున్నా. ఇప్పుడు అగ్రకులాల్లో కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కమ్మ, లేకపోతే రెడ్డి, బ్రాహ్మణ, ఇతర కులాల్లో కాపులు. వీళ్ళల్లో కాంట్రాక్టులు చేసి ప్రధానమైనటువంటి అంటే సబ్ కాంట్రాక్టులు కాదు, మెయిన్ కాంట్రాక్టర్లుగా ఉన్నవాళ్లే ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా వెనక్కి గెంటేసి పెద్ద కాంట్రాక్టులన్నీ ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, వీళ్ళు సబ్ కాంట్రాక్టర్లుగా మారారు. అలాగే కోమట్లు, మనకు సాంప్రదాయ వ్యాపార వర్గం ఇక్కడ, వాళ్ళు మార్వాడీల దగ్గర గుమాస్తాలుగాను, బనియాల దగ్గర గుమాస్తాలుగాను మారారు. బంగారం వ్యాపారం అంతా వాళ్ళే చేస్తున్నారు, కిరాణా వ్యాపారం అంతా వాళ్ళే చేస్తున్నారు, కాంట్రాక్టులు వాళ్ళే చేస్తున్నారు. ఈ చిరాకు చాలామందిలో ఉంది బీజేపీ మీద. ఆ వ్యతిరేకత కొంత కూటమి మీద కూడా రిఫ్లెక్ట్ అయింది. దాంతో అర్బన్ ఓటు కొంత కదిలింది అటువైపుకి, వైసీపీ వైపు. అలాగని జగన్మోహన్ రెడ్డి ఏదో బీజేపీ వ్యతిరేకి అని అనుకోనక్కర్లేదు. బీజేపీకి రెండు తలుపులు ఉంటాయి, ఒక తలుపు టీడీపీకి, ఒక తలుపు వైసీపీకి తెరిచి ఉంచారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీతో టచ్లోనే ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు, ఇది ఒక గొడవ. అయితే వాళ్ళు ఫిజికల్గా కూటమిలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. కూటమిలో ఉండటం వలన బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూశారు. అలాగే కింది స్థాయిలో ఏంటంటే మీకు వలసలు విపరీతంగా వచ్చారు నార్త్ నుంచి ఇక్కడికి సౌత్కి. ఏ పనిలో చూసినా వాళ్ళే ఉన్నారు. అది ఉత్తరప్రదేశ్ వాళ్ళు కావచ్చు, బీహార్ వాళ్ళు కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఈవెన్ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వలసలు వచ్చారు ఇక్కడికి. ఆ ప్రెజర్ అనుభవిస్తున్నారు ఇక్కడ ప్రజలు. కూలీ రేట్లు పెరగటం లేదు. కూలీ రేట్లు పెరగకపోవడానికి వీళ్ళే కారణం.